ఈ సంవత్సరం ఉగాది పచ్చడి తయారు చేయడానికి మామిడికాయ నుంచి కొన్ని ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవడం జరిగింది. వీటితో పాటు చెట్టు నుంచి కోసుకొచ్చిన వేప పూత ఏదైతే ఉందో వాటిని శుభ్రంగా నీటితో కడిగి తీసుకొచ్చి కొంత పక్కన పెట్టుకున్నాము. వీటితో పాటు ఈ సంవత్సరం తయారు చేసిన కొత్త బెల్లం ఏదైతే ఉందో ఆ కొత్త బెల్లాన్ని చాకు సహాయంతో చాలా సన్నగా తరుముకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాము. ఆ తర్వాత శుభ్రంగా కడుక్కొచ్చిన ఒక గిన్నెలో మంచినీటిని తీసుకొని ఒక అర లీటరు వాటిని కూడా పోసుకొని పక్కన పెట్టాము. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న టైంలో నా కూతురు, నా కొడుకు నా దగ్గరే ఉండి ఎంత త్వరగా అయిపోతుందా, మా నాన్న ఎప్పుడు ఇస్తాడా, తాగుదాము తిందాం అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్గా నాతో పాటే కూర్చున్నారు ఇద్దరు. తర్వాత ఈ నీటికి సరిపడా ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన చింతపండుని తీసుకోవడం జరిగింది. అలాగే తీసుకొచ్చిన వేప ఇగురు ఏదైతే ఉందో వేప పూత ఆ పూలను కూడా దాంట్లో సరిపడా వేసుకోవడం జరిగింది. వీటితో పాటు ఉప్పు రుచి కూడా ఉండాలి కాబట్టి కొంత కల్లుప్పుని తీసుకున్నాము ఆ నీటికి తగినంత. దాంతోపాటు కారం కూడా ఉండాలి కాబట్టి సరిపడా కారం కూడా వేసుకోవడం జరిగింది. తర్వాత తరిగి పెట్టుకున్న బెల్లం ఏదైతే ఉందో అది మరీ ఎక్కువ వేయకుండా తక్కువ వేయకుండా సరిపడా ఆ నీటికి సరిపడా ఎంత అయితే వేసుకోవాలో అంతే వేసుకున్నాము. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలు ఉన్నాయి కదా, ఆ మామిడి ముక్కలను కూడా కలిపి దాంట్లో వేసాము. వీటి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి ఒక స్పూన్ సహాయంతో, పెద్ద స్పూన్, చిన్న స్పూన్ కాదు పెద్ద స్పూన్ సహాయంతో మొత్తం లోపల ఉన్న ఉప్పు కానీ కారం కానీ బెల్లం కానీ మొత్తం కరిగేలాగా ఒకసారి తిప్పడం జరిగింది. చివరికి షడ్రుచులతో అనగా 6 రుచులతో 2026 సంవత్సరపు ఉగాది పచ్చడి ఈరోజు తయారైంది. కాకపోతే కొంచెం నీరు ఎక్కువైనట్టుగా ఉన్నాయి, పర్వాలేదు, తిని చూసాము బాగానే ఉంది. మీ అందరికీ కూడా ఒకసారి ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.